యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఈ లోకమును జయించినవాడు మరి ఎవడు. విశ్వాసం అంటే ఏమిటంటే యేసుక్రీస్తు అనగా దేవుని కుమారుడని మనము నమ్మాలి మొట్టమొదటిగా. అదే విశ్వాసము. ఆయన శరీరాన్ని ధరించి దేవుని కుమారుడిగా, మనిషి కుమారుడిగా ఈ లోకములో నా కోసము ఆయన పుట్టి మరణించి తిరిగి లేచాడని మన విశ్వాసం అయితే ఉందో ఆయన పైన, ఎందుకంటే మనము కూడా ఈ లోకాన్ని జయిస్తాము, జయించి ఉన్నామనే విషయాన్ని మీరు గమనించండి దేవుని జనాంగమా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఎంత సమాధానము మన బ్రతుకులకి రక్షకుడు ఇచ్చాడు. ఎంత యొక్క ఆనందము ఈ యొక్క వాతావరణము తలంచుకున్నప్పుడు, ఈ యొక్క వాతావరణంలోనికి మనం వచ్చినప్పుడు, ఈ యొక్క లేఖన భాగాలు మనం ధ్యానిస్తుంటే ఎంత సంతోషము, ఎంత ఆనందమో కదండి. మరి ఈ లోకములో మరి మనము ఎన్నో దిగులు చెందుతుంటాం. ఈ కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఒంటరి స్థితిలో ఎంతో కన్నీరు కార్చిన దినాలు ఎన్నో ఉంటాయి మీ బ్రతుకులోని. కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి. ఏంటంటే ఈరోజు దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన విశ్వాసము, మన విజయమునకు విశ్వాసం ఏంటంటే దేవుని కుమారుడని క్రీస్తుని నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతామో మనము కూడా ఆయన బిడ్డలుగా మార్చబడతాం. ఆయన రక్తములో పాలుభాగస్థులం అవుతాం. ఆయన రక్తముతో ముద్రింపబడతాము. ఆయన ఆత్మతో మనం ముద్రింపబడతాము. మనము ఈ లోకాన్ని జయిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి జయించువారు ఎక్కడుంటారు? ఒకవేళ మీరు 30, 50, 60, 70, 80 సంవత్సరాల వరకు మీరు బ్రతుకున్నట్లయితే, మరి మీరు ఒకవేళ మరణిస్తే, ప్రభువునందు నిద్రిస్తే, మీరు జయించి ఎక్కడికి వెళ్తారు? క్రీస్తు యేసునందు నమ్ముకున్నవారు మీరు ఈ లోకాన్ని జయించిన రక్షకుడే. మరి ఆయన యొక్క విశ్వాసంలో కొనసాగుతున్న మనము జయించి ఎక్కడికి వెళ్తామంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మనము జయించి ఎక్కడికి వెళ్తున్నామనే విషయాన్ని స్పష్టంగా దేవుడు అక్కడ లెక్కించాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. చూసారా, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. తండ్రి కుడిపార్శ్వాన మరి కుమారుడు, మరి యేసు ప్రభు ఆయన కూర్చుని ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు పుట్టి మరణించి తిరిగి లేచిన ఆ రక్షకుడు మరి లెగిసి తండ్రి సింహాసనమున కుడిపక్షాన కూర్చున్నాడు గనుక మరి ఆ ప్రకారము జయించు వానిని నాతో కూడా మరి సింహాసనం మీద కూర్చుండనిచ్చెదను. ఎంత భాగ్యమో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఈ లోకాన్ని జయించినప్పుడు నీవు కూడా తండ్రితో సహా, అంటే కుమారుడితో సహా ఆయన సింహాసనం మీద కూర్చుండదమని, సింహాసనం అందు కూర్చుండనిచ్చేదనని మరి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చునే అర్హత, కృపను నీవు పొందుకుంటావు. నీకు ఆ యొక్క అర్హత వచ్చింది. ఎందుకంటే ఆ రక్షకుడు సమస్తాన్ని చేసి వెళ్ళాడు. ఆ రక్షకుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి సమస్తాన్ని కూడా చేసి వెళ్ళి మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచి, మన కొరకు ఆ యొక్క సింహాసాన్ని సిద్ధపరిచి మరి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మరి నీవు ఈ లోకాన్ని జయిస్తావా? జయిస్తే నీవు సొంత రక్షకుడిగా, క్రీస్తే దేవుని కుమారుడిగా మీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే శ్రమను సహిస్తాము. విశ్వాసం ఉంటే శ్రమను ఎదుర్కొంటాము. విశ్వాసం ఉంటే శోధన జయిస్తాము. విశ్వాసం ఉంటే ఒంటరితనాన్ని పారద్రోలుతాము. విశ్వాసం ఉంటే అనారోగ్యాన్ని మరి పారద్రోలి విశ్వాసంతో స్వస్థత పొందుకుంటాం. అది జయించడం అంటే. అందుకనే జయించువాడు తండ్రితో కూడా, అనగా ఆయనతో కూడా కూర్చుండబెట్టుటకు మనకి అర్హతనిచ్చాడు యేసు ప్రభు.
అటువంటి ప్రేమ, అటువంటి జాలి, అటువంటి కృప. అందుకనే మనం ఆరాధించాలి, అందుకే మనం స్తుతించాలి, అందుకే మనం ఘనపరచాలి. ఈ యొక్క